రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ధన్వంతరి ఇంటర్నేషనల్ సంస్థ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ధన్వంతరి అగ్రీన్ ఇన్వెస్టర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఏఐ అధ్యక్షులు అన్నం రాజు నాగరాజు, మాజీ అధ్యక్షులు ఆత్రేయ శర్మ, సెక్రటరీ అచ్యుతానంద రంగారావు, వైస్ ప్రెసిడెంట్ సుసుర్ల నరసింహమూర్తులు మాట్లాడుతూ బాధితులకు అనుకూలంగా నాంపల్లి ఎంఏ స్టే కోర్టు తీర్పు వెలువరించిందని, తీర్పు అనుకూలంగా రావడానికి కృషి చేసిన సిసిఎస్ డిసిపి శ్వేత, ఏసీపీ ఆదినారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. సిసిఎస్ ఆఫీసర్స్ సలహా సూచనల మేరకే ఈ అసోసియేషన్ స్థాపించి డిఎఫ్ఐ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వివిధ సంస్థలను, వ్యక్తులను ఒక తాటిపైకి తీసుకొచ్చి 400 మంది సభ్యులతో అసోసియేషన్ ఏర్పడిందని వివరించారు. 1700 మంది బాధితులు 220 కోట్ల పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయారని చెప్పారు. ఇందులో చాలా మంది వృద్ధులని పేర్కొన్నారు. ఎన్నో ప్రయాసాలకు వచ్చి దాచుకున్న సొమ్మును అధిక వడ్డీకి ఆశపడి డిఎఫ్ఐలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వంతరి సంస్థ వారు బాధితులతో సామరస్యపూర్వకంగా పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని డిఏఐ కోరింది. బాధితులకు మూలధనంతో పాటుగా వడ్డీ సొమ్ము చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రంగారావు ఈరోజు అతని కమలాకర్ శర్మ గారి అగ్రీవ్డ్ ఇన్వెస్టర్స్ అసోసియేషన్, షార్ట్ ఫామ్లో డిఏఐఏ. ఇది సిసిఎస్ వారి సలహా మేరకు బాధితులందరూ వారి యొక్క ఫిర్యాదులను కానీ, వారి కష్ట నష్టాలు కానీ ప్రభుత్వం వారికి తెలియచేయడానికి, కోర్టులో కేసులు వేసుకునేదానికి, జరుగుతున్న కేసులో దాంట్లో సిసిఎస్ వారు వేసిన కేసులో దాంట్లో చేరుటకు కానీ, ఏ గవర్నమెంట్ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదన్నా ఉన్నా వాటిలో రిప్రజెంట్ చేయడానికి కానీ ఏర్పడ్డ అసోసియేషన్ ఇది. అన్ని రకాల గ్రూపుల వాళ్ళు అందరూ కలిపి వారి ఆధ్వర్యంలో ఏర్పడింది అసోసియేషన్. దీన్ని మేము ఇది రిజిస్టర్డ్ అసోసియేషన్. దీనికి ఒక స్టాట్యూటరీ బాడీ ఉంది. ఒక ఎలక్టెడ్గా 9 మంది రిప్రజెంటేటివ్స్ రిప్రజెంట్ చేస్తున్నారు. దీన్ని అన్ని రకాలుగా గవర్నమెంట్ ఒక బైలా ఉంది. ఒక సిస్టమేటిక్గా దీని ఉద్దేశ్యం ముఖ్యంగా పోగొట్టుకున్న బాధితులకు డబ్బులు వారికి రావాల్సిన మూలధనము ప్లస్ ఇంట్రెస్ట్తో సహా వారికి ఇప్పించేంత వరకు ప్రయత్నం చేయడమే మా బాధ్యత. ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడంతా మేము రిప్రజెంట్ చేసి చివరి వరకు వీరు అందరికీ డబ్బులు వచ్చి న్యాయం చేసేంత వరకు మేము విశ్రమించకుండా చేయడానికి ఈ అసోసియేషన్ ఏర్పడింది. ఓకే.